మోహన్ రెడ్డి గారు, ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా? అంటే కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు, కాశీనాథుని మల్లికార్జున గారు, నాగేశ్వరరావు గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలు మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా, ఒక రౌడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదా? మీ అండ చూసుకుని కాదా వాళ్ళంతా వెర్రవేగి చేసినటువంటి కార్యక్రమాలు? పోలవరం గట్ల మీద మట్టి కొట్టేశారే, అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మట్టి కొట్టేశారే, బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేశారే, కోట్ల రూపాయల మట్టిలు కొట్టేశారే, అక్రమంగా దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసి, మరి వాళ్ళు అక్కడ సంస్కృతి చూసాం. ఇనపరాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగి మహిళల మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే ఏమని చెప్పాలి? ఇవాళ మీరు బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి. వంశీ గారు